మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్దుర్తి బీసీ గురుకుల పాఠశాలలో ప్రైవేట్ వ్యక్తి పెత్తనం చెలాయించడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు. గత సంవత్సరం ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో నిలిచిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్పై ఆరోపణలు. పిల్లల చదువులపై పెత్తనం చేసేదెవరు? తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న ప్రిన్సిపల్. వెల్దుర్తి బీసీ గురుకుల పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా వెల్దుర్తి బీసీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏసీబీ అధికారులు కూడా తనిఖీలు చేస్తారు. ఇంతకు ఏం జరిగిందో ఇక్కడ సిబ్బంది ఉన్నవారు వాళ్ళని అడిగి తెలుస్తున్నారు. చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? ఇంతకు ప్రిన్సిపల్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులు కూడా తనిఖీలు చేస్తారు. ఏం జరిగింది? అవంతా వాస్తవాలు. అంతా వేరే వాళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ తప్పు ప్రచారము. నేనే వార్డెన్ని. ఇక్కడ ఏం జరిగింది? ఏసీబీ అధికారులు ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఎందుకు వచ్చారనే విషయం కూడా మాకు తెలియదు. ఫస్ట్ మొదట్లో ఏం తెలియదు. తర్వాత తెలిసింది మాకు ఇట్లా వచ్చినారనేసి. వాళ్ళు ఎవరు ఏమనే విషయం కూడా మాకు తెలియదు పూర్తిగా. తర్వాత తెలిసింది వాళ్ళు సిబిఐ వాళ్ళు అనేది కూడా మాకు తెలియదు ఆ విషయం. అంటే ప్రిన్సిపల్ కార్లో నూనె ప్యాకెట్లు ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. అది పట్టుకున్నారు కదా? ఎందుకు? అవి మేడం అయితే తీసుకెళ్ళలేదు. అవి ఆయిల్ ప్యాకెట్స్. అవి నేను వెండర్కి రిటర్న్ పంపివ్వాలనేసి పెట్టినా. నేను పెట్టినప్పుడు ఏమైందంటే ఆ వెండర్కి నేను ఫోన్ చేసిన, ఇట్లా పంపిస్తాను ఇట్లా అనేసి చెప్పిన. సరే పెట్టివ్వండి అనేసి చెప్పినారు. మేము అక్కడ రిసీవ్ చేసుకుంటామన్నారు. ఆ విషయం అయితే నేను మేడంకి తెలియచేయలేదు. అంటే నేను మేడం వేరే పనులు ఉన్నారు, తర్వాత తెలియజేద్దామనేసి నేను కొంచెం వేరే పనుల్లో ఉండి మేడంకి తెలియజేయలేకపోయినా. ఆ విషయం అయితే పెట్టిన విషయం మేడం గారికి తెలియదు. అంటే కార్తాలం మేడం దగ్గర ఉంటుంది కదా, మీరు ఎట్లా పెట్టారు చెప్పచ్చు కదా? మేడం గారు వేరే బయటకు వెళ్ళినారు. ఆ కేసు నేనే ఓపెన్ చేసి నేనే పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు అంటున్నారు. ఏం సమస్య ఉంది ఇక్కడ? ఇక్కడైతే సమస్యలు అయితే వేరే వాళ్ళంతా వెరైటీగా చేస్తున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఏదైనా కానీ వచ్చి అవి చెప్పండి ఇవి చెప్పండి అనేసి. మీరు చెప్పండి మేడం, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? వాస్తవానికి అయితే ఇక్కడ ప్రస్తుతానికి టీచర్స్ అందరూ స్టడీస్ పైననే కాన్సన్ట్రేషన్ చేస్తుంటాము. అలాగని ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఏదో జరిగిపోతుంది స్కూల్లో, ఏమో చేస్తున్నారని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది మేడం పైన అయినా మేమందరం డిస్టర్బ్ అవుతాం కదా, పిల్లలు సఫర్ అవుతారు. ప్రతిసారి ఎవరో లోపలికి రావడము, అది చెక్ చేయడం, ఇది చెక్ చేయడము, ఇట్లా చేయడం వల్ల మనం ఒక ఇల్లు ఉంటుంది, ఇంట్లో ఏదో జరిగిందంటే పిల్లలు కూడా సఫర్ అవుతారు. సేమ్ స్కూల్ కూడా అంతే కదండి. స్కూల్లో ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మేము 100 days యాక్షన్ ప్లాన్ కూడా ఫాలో అవుతున్నాము. కానీ పిల్లలు కూడా కొంచెం ఏదో జరుగుతుందేమో, మేడం వాళ్ళని ఏమంటున్నారో, మా మేడం ప్రిన్సిపల్ మేడంని ఏమంటున్నారో అని ఇట్లా థాట్స్ వాళ్ళకి వస్తుంటాయి. సో ఆ సందర్భంలో పిల్లలు సఫర్ అవుతున్నారు. తప్పు జరిగిందో ఎవరు కూడా ప్రశ్నించారు కదా, తప్పు జరిగింటే కదా ప్రశ్నించేది. తప్పైతే ఏం జరగలేదండి. యాక్చువల్గా ఆ రోజు మేడంని ఏసీబీ దాడులు అంటున్నారు. మేడము ఆయిల్ ప్యాకెట్లు రిటర్న్ కోసం పెట్టినారంట. అది మేడంకి తెలియజేయలేదంట. మాకు ఇదంతా జరిగిందని మాకు తర్వాత రోజు తెలిసింది. మేము డ్యూటీస్ చేసుకొని వెళ్ళిపోయినాము. తర్వాత వచ్చిన తర్వాత ఇట్లా మేడంని ఇట్లా పట్టుకున్నారు, మేడం ఇట్లా ఆయిల్ పెట్టిందని మాకు తర్వాత తెలిసింది. చెప్పండి, ప్రిన్సిపల్ మేడం ఎలా ఉంటారు? ఫుడ్ బాగా పెడుతున్నారా? మాకు ప్రిన్సిపల్ మేడం గారు ఫుడ్ అని బాగా పెడుతున్నారు సార్. ఇంకా బయట వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. అన్ని రూల్స్ అన్నీ బాగా కరెక్ట్ జరుగుతున్నాయి. మాకు ఫుడ్ మొత్తం బాగా పెడుతున్నారు. స్టడీస్ అన్ని బాగా జరుగుతున్నాయి. ప్రిన్సిపల్ మేడం సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు అని అంటున్నారు కదా, నిజమేనా అది? అదే అబద్ధం సార్. మాకు ఇక్కడ మేడం ఫుడ్ బాగా పెడుతున్నారు. మాకు స్టడీస్ పట్ల అయితేనేమి, దేని పట్లనైతేనేమి అంతా మాకు సరిగ్గా ఇస్తున్నారు సార్ మేడం. అంటే మీరు టీచర్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఏమైనా తిడతారని చెప్పేసి మీరు అబద్ధం చెప్తున్నారా? మన అదంతా ఏం లేదు సార్, ఇదంతా నిజమే. మా మేడం బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని. మాకు స్టడీస్ పట్లనైతేనేమి, దేని పట్లనైతేనేమి మాకు మేడం బాగా చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది?
అంతా బాగుంది సార్. ఇక్కడ ఫుడ్ అన్ని స్కూల్స్ కన్నా మా స్కూలే బాగా పెడుతున్నారు. ఇక్కడ స్టడీస్ పరంగా అయితే ప్రిన్సిపల్ మేడం బాగుంది. మీరు చెప్పండి, ఇంతకు ఇక్కడ నిజంగా అంటే ప్రిన్సిపల్కి మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారా, లేదంటే ప్రిన్సిపల్కి ఏమైనా వ్యతిరేకత ఉంది ఇక్కడ? లేదు సార్, అలా ఏం లేదు సార్, సపోర్ట్గానే ఉంటాం సార్. అంటే ఇలాగ ఏమన్నా ప్రిన్సిపల్ ఆరోపణలు వస్తున్నాయి? లేదు సార్, అలాంటివి ఏం లేదు. అంటే ఆల్రెడీ ఈ ఆరోపణలతోనే 3 నెలలు ప్రిన్సిపల్ గారు ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ అదే ప్రిన్సిపల్ గారు వచ్చి రావడానికి కారణం ఏంటి? మేడం ఇక్కడ స్టడీస్ గురించి బాగా చూసుకుంటారు సార్, అందుకే మేడంనే ఉండాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ఆరోపణలు వస్తాయి? ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మేము అయితే ఏం చెప్పలేము. ఎందుకంటే మేము యాజ్ ఏ టీచర్గా మేము క్లాస్లోనే ఉంటాము. సో మేము ఎంతసేపు ఉన్న స్టడీస్ గురించి ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి మేము స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇంకా ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో వెళ్తుంటారు, అవన్నీ మాకు అవుట్ ఆఫ్. ఎందుకనంటే యాజ్ ఎ రూల్ ప్రకారంగా మాకు ప్రిన్సిపల్ మేడం గారు స్టడీస్ మీదనే కాన్సన్ట్రేషన్ ఇచ్చినారు. అండ్ దట్టు ఎలా ఉంది ప్రొటెక్షన్ ఇదంతా ప్రకారంగా చూసుకుంటాం కాబట్టి మేము మాకైతే ఇక్కడ సెల్ఫ్ ప్రొటెక్షన్ బాగుంది. మేడం యాజ్ ఏ హెడ్ అడ్మినిస్ట్రేషన్గా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటారు కాబట్టి మేము స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాము. ఇంకా బయట వాళ్ళు ఏదో చెప్తున్నారు అని అంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. కొంతమంది పట్టని వాళ్ళు ఉంటారు కాబట్టి మేడం మీద అలా అంటుంటారు. సో అవన్నీ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. మేడం మీద వచ్చినటువంటి నిజాలు అవన్నీ అయితే అవాస్తవం అని అయితే నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రిన్సిపల్ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ ఏం జరిగింది అనేది ప్రిన్సిపల్తో మనం అడిగి తెలుసు. మేడం చెప్పండి మేడం, మీ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి, హాస్టల్లో మీరు అవకతవకలు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, ఏం జరిగింది మేడం? నమస్తే అండి. ఆరోపణలు అయితే ఇస్తున్నారు, కానీ ఆరోపణల్లో ఏ విధమైన నిజాయితీ లేదండి. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది వేరు, అక్కడ చెప్తున్నది వేరు. మేము మెన్యూ ప్రకారం అన్నీ పెట్టిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఆ రోజు జరిగిన ఆయిల్ ప్యాకెట్స్ మా డెప్యూటీ వార్డెన్ గారు కార్లో పెట్టించారు ఎక్స్చేంజ్ కోసం అనేసి. కాకపోతే ఆవిడ ఆ రోజు నాకు అది చెప్పడం మర్చిపోయారు, డెమో క్లాస్లో నేను బిజీగా ఉండడం వల్ల. కాబట్టి దానికి ఎక్స్చేంజ్ కోసం అన్నారు. అది రెజల్యూషన్ బుక్లో కూడా రాసుంది, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా ఆఫీసర్స్ అందరు చెక్ చేశారు, కానీ అక్కడ ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఏసీబీ వాళ్ళు కూడా వచ్చారు, కానీ ఏమీ లేదనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మా చైర్పర్సన్ మాత్రం తీసుకెళ్ళలేదా అనేసి అడుగుతున్నారు. అది తీసుకెళ్ళింది ఎక్స్చేంజ్ కోసము అన్నది గ్రహించాలి. అంటే కేవలం ఒక ఆయిల్ ప్యాకెట్ల ఒకటే కాదు, ఏసీబీ రావడానికి ఇంకా బలమైన కారణం ఉంటుంది కదా మేడం. ఒక చిన్న ఆయిల్ ప్యాకెట్లకే రారు కదా ఏసీబీ వాళ్ళు? లేదు సార్, ఇక్కడ ఎవరో కావాలనే చేస్తున్నారు. మన దగ్గర ఏప్రిల్ మంత్లో 2025లో మనకు అడిషనల్ రూమ్ అనేది ఒక శాంక్షన్ అయ్యింది సార్. ఆ అడిషనల్ రూమ్ మనది ప్రైవేట్ బిల్డింగ్ కావడంతో దాన్ని మనం వాడుకోవడానికి లేదు అనేసి ఎంఈఓ గారు చెప్పడం వల్ల మనం అక్కడ డ్రాప్ చేసేసాం అది. కానీ ఈ ఒక లోకల్ నాయకుడు మాత్రం నన్ను అక్కడ ప్రెషర్ చేస్తూనే వస్తున్నారు, పెట్టండి అనేసి. అది పెట్టకపోవడం వల్ల నన్ను జూలైలో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 3 monthsలో వాళ్ళు ఏం చేస్తారు అన్నది మనకు తెలియదు. కానీ మళ్ళీ ఇక్కడ అక్టోబర్ మంత్లో మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు వచ్చారు. మేడం గారు అన్నీ చూసిన తర్వాత ఇది బాగాలేదు, నాకు అమ్మాయిల వెల్ఫేరే ముఖ్యం అనేసి మేడం చాలా చూసిన తర్వాత ఇది అన్యాయంగా ఉంది అనేసి మళ్ళీ నన్ను ఇక్కడికి వేసుకోవడం జరిగింది. మేడం గారు చెప్పినట్టుగానే నేను పిల్లలకి మళ్ళీ బాగా చేయడానికే ట్రై చేస్తున్నాను. కాకపోతే ఈ లోకల్గా ప్రెషర్ మాత్రం తగ్గట్లేదండి. మిమ్మల్ని మార్చడానికి కారణం ఏంది? 3 నెలల వరకు అంటే ఇక్కడ నుండి ఈ ఊరు నుండి వేరే చోటికి పంపించారు, 3 నెలలు కూడా మీరు లేరు ఇక్కడ. ఏం జరిగింది ఇక్కడ? సరే, ఆ అడిషనల్ రూమ్కి మనకు 15.58 lakhs వచ్చాయండి. ఆ అమౌంట్ని తీసుకోవడానికి వీళ్ళంతా ఇచ్చేస్తున్నారు. కాకపోతే మనకి మూవబుల్ ప్రాపర్టీ తీసుకోవచ్చు, కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మనం ఆ అమౌంట్లో తీసుకోవడానికి లేదు. ఒక రూమే కట్టగలుగుతున్నాము అంటే మన స్కూల్కి ఒక ల్యాండ్ అన్నది శాంక్షన్ అవ్వలేదు. ఇంకా మనం ల్యాండ్ కోసం బిల్డింగ్ కోసం పెట్టున్నాము, కాకపోతే అది ఇంకా మనకు శాంక్షన్ అవ్వలేదు. వీళ్ళు గిఫ్ట్ డీడ్ ఇచ్చాము అంటున్నారు, కానీ మాకైతే ఎలాంటి పేపర్స్ అందలేదండి. కాబట్టి ఆ ల్యాండ్కి ఆ రూమ్కి మా స్కూల్కి ఎటువంటి సంబంధం లేదు. దీనిపైన ఇక్కడ అయితే ఎమ్మెల్యే శ్యాంబాబు గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా ఇంకా మీరు ఏమన్నా? సార్, శ్యాంబాబు సార్ అయితే మనకు చాలా పాజిటివ్గా ఉన్నారు. సార్ ఏమో ఎడ్యుకేషన్ మీరు బాగా ఇవ్వండి చాలు అనేసి అంటున్నారు. ఈ లోకల్గా జరుగుతున్న వాటిని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. ఆయన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన చాలాసార్లు ఆ లోకల్ లీడర్ని పిలిచి కూడా చెప్పారు ఆపేసేయండి అనేసి, అయినా కూడా వీళ్ళు ఆగట్లేదు సార్. అది
అంటే వాళ్ళు మీ పైన ఎలాంటి ఒత్తిడి తెస్తున్నారు వాళ్ళు? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్స్నే తీసుకోండి, ఇట్లా అంటారు, లేదా స్కూల్లో ఏదన్నా జరుగుతుంది అనేసి ఇక్కడ కొంతమంది ఇన్ఫార్మర్స్ని పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందా ఏంటా అనేసి జరగని దాన్ని కూడా పెద్దగా చేసి చూపించడం, అంతే. చిన్నగా ఏదన్నా ఉంటే దాన్ని పెద్దగా చేసి చూపించడం. ఇప్పుడు మెన్యూ ప్రకారం లేదు అంటున్నారు, మెన్యూ ప్రకారమే మనం అన్నీ ఇస్తాం. పిల్లలు ఉన్నారు, లాస్ట్ ఇయర్ వాటర్ ట్యాంకర్స్ మనం తెప్పించున్నాము. వాటర్ స్కేర్సిటీ ఉంది ఇక్కడ. పిల్లలకి మీరు కూల్ కేక్లు ఎందుకు తెప్పించి పెడుతున్నారు అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు మనకు ఫుడ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆ ఫుడ్ కమిటీ మీటింగ్స్లో ఏమవుతుందంటే పిల్లలు ఏమైనా కావాలి అంటే మనం డిస్కస్ చేసుకుంటాం. మన బడ్జెట్ అలౌ చేస్తే మనం అది పెట్టిస్తాము, అంతే. కాబట్టి మేము కూల్ కేక్ పిల్లలు అడుగుతారు కాబట్టి పెడతాము. బాస్మతి బిర్యానీ ఎందుకు పెట్టారు అంటారు. పిల్లలు తింటాము అంటే పెట్టడం తప్పేనా? ఇప్పుడు ఇంకోటి, మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఇప్పుడు మీ హస్బెండ్ మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మీ హస్బెండ్ చాలా పరిచయాలు ఉంటాయి కదా, దీన్ని ఎలా తీసుకెళ్తున్నారు? మా హస్బెండ్ నాడి జ్యోతిష్యం చెప్తారండి. ఆయన ధర్మం వైపే నించుంటారు. కాబట్టి ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఇన్ని అపనిందలు వస్తున్నా కూడా నించుంటున్నాను అంటే ఆయన సపోర్టేనండి. మా వారి సపోర్ట్ తీసుకొని చాలామంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీస్ అయిన వాళ్ళు ఉన్నారు, జీవితం ప్రశాంతంగా గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన నాకు ధర్మంగా న్యాయంగా నేను ఉన్నాను కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరము ఒకే మాట మీద ఉన్నాం కాబట్టి ఇంకా జనాలకు మంచి చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీరు ఈ సమస్య పరిష్కారానికి మీరేం చెప్పబోతున్నారు? మమ్మల్ని ఈ లోకల్ ప్రెషర్ నుంచి తప్పిస్తే, మా వర్క్ మమ్మల్ని చేసుకొనిస్తే ఈ ఇయర్ కూడా మేము స్టేట్ టాపర్స్ ఇవ్వాలి అనేసి మా ఆకాంక్ష. ఇప్పుడు స్టేట్లో ఏ ర్యాంక్ వచ్చింది పోయిన సంవత్సరం? లాస్ట్ ఇయర్ మాది స్టేట్ ఫస్ట్ అండి, 593 మార్క్స్. మా మొత్తం 107 స్కూల్స్లో మా స్కూలే టాప్ మోస్ట్లో ఉంది. 41 మెంబర్స్కి 500 మార్క్స్ పైన తెప్పించగలిగాం. ఒక కార్పొరేట్ స్కూల్కి దీటుగానే రిజల్ట్ ఇచ్చాం. దీనికి మా టీచర్లు, మా పేరెంట్స్, మా వర్కర్స్ అందరూ సహకరించారు కాబట్టి ఆ రిజల్ట్ మేము తీసుకోగలిగాం. టాప్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతే? ఒక చిన్న ఇట స్టేట్ ఫస్ట్లో ఉంది, కర్నూలు జిల్లా కావచ్చు, ఇక్కడ వెల్దుర్తిలో స్కూలు స్టేట్ ఫస్ట్ వచ్చిందని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయినారు మీరు? సార్, మేము హార్డ్ వర్క్ చేసాము, కానీ లోకల్గా ఉన్న ఆ పర్సన్ మమ్మల్ని మా స్కూల్ పేరుని రానివ్వలేదు. అయినా కూడా మేము షైనింగ్ స్టార్స్ అనేసి 6 మంది మేమే తీసుకున్నాము. 13 IIIT సీట్స్ తీసుకున్నాము. పిల్లలకి మాత్రం మేము న్యాయం చేస్తాం సార్. కాకపోతే మా స్కూల్ పేరు అనేసి న్యూస్ పేపర్లో వీళ్ళు ఇవ్వలేదు, కానీ రిమైనింగ్ అన్ని చోట్ల మేమే ఉన్నాం సార్. ఇన్ని ర్యాంకులు తెచ్చి ఇంత కష్టపడి పిల్లలకి చదువులు చెప్తున్నారు. ఇప్పుడు పిల్లల పేరెంట్స్ ఏమంటున్నారు? మీ పైన ఆరోపణలు వస్తుంటాయి. మా పేరెంట్స్ మాత్రం దీన్ని ఖండిస్తున్నారండి. మా మేడం అలా చెయ్యరు అన్నది వాళ్ళకి నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకంతోనే మేము ఇంకా వర్క్ చేస్తున్నాం. నమస్తే మేడం, నా పేరు మాసూమ్ బాషా. వెల్లుర్తి ఎంజేపీ స్కూల్లో నా కూతురు 10వ తరగతి చదువుతున్నది. నా కూతురు పేరు వచ్చేసి షెహనాజు. శబానా మేడం గారు చాలా మంచి మేడం. ఆమె స్కూల్లో ఉండడం వలన పిల్లలు డిసిప్లిన్గా ఉండి చాలా బాగా చదువుకుంటారు. శబానా మేడం ప్లేస్లో నర్సమ్మ మేడం వచ్చినప్పుడు ఆ 2 రోజుల్లోనే పిల్లలలో మార్పు చాలా కనపడింది. కాబట్టి నాకు శబానా మేడమే కావాలి. ఇక భోజనం విషయానికి వస్తే భోజనం చాలా బాగుంటుంది. మేము అనేది కాక పిల్లలను కూడా అడిగినాము భోజనం ఎట్లా ఉంటుందని. పిల్లలు కూడా భోజనం చాలా బాగుంటుంది అన్నారు. కాబట్టి ఇది ఎవరో ఒకరు లేక ఇద్దరు సరిపోని వాళ్ళు శబానా మేడం గురించి చెడుగా మాట్లాడడము కరెక్ట్ కాదు. శబానా మేడం గారు ఎక్కడ ఉంటే అక్కడ డిసిప్లిన్తో కూడిన స్కూలు ప్లస్ అటనే మంచి మార్కులు వస్తాయని చాలామంది చెప్పినారు. అందుకని మేము కూడా శబానా మేడం గారినే స్కూల్లో ఉండాలని కోరుచున్నాము. మేడం మంచి క్రమశిక్షణతో పిల్లలను చూసుకోవడం జరుగుతుంది. తన సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పోయిన సంవత్సరము వాళ్ళ కూతురికి 10th క్లాస్లో మాకంటే ఇక్కడ చదివిన పిల్లల కంటే తక్కువ మార్కులు వచ్చినా నాకు సంతోషంగా ఉందమ్మా. నా కూతురికి మార్కులు తక్కువ వచ్చినా నేను చెప్పిన స్కూల్లో నా పిల్లలకి ఎక్కువ వచ్చినాయి అనే సంతోషం నాకు ఎక్కువగా ఉంది అని మేడం గారు మాతో చర్చించడం కూడా జరిగింది. ఈ విధంగా
మేడం గారికి చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి, మంచి ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి, పిల్లల్ని ఎంతో ఆప్యాయతతో చూసుకునే వ్యక్తి. ఆహార విషయంలోనైతేనేమి, క్రమశిక్షణ విషయంలో అయితేనేమి, టీచర్స్ని స్ట్రిక్ట్గా ఉంచే విషయంలోనైతేనేమి చాలా బాగా చూసుకుంటారు. దయచేసి ఇటువంటి రూమర్స్ నమ్మొద్దు. మేడం గారిని తీసివేయాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు కొంతమంది మేడం మీద లేనిపోని అభండాలు వేసి చేయాలని చూస్తున్నారు. ఈ గురుకుల పాఠశాలలో గత సంవత్సరం అయితే స్టేట్ ఫస్ట్, రాష్ట్రంలో ఎక్కడా లేని మార్కులు అయితే ఈ హాస్టల్లో ఈ స్కూల్లో అయితే సాధించామని చెప్పేసి అయితే ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం ఇక్కడ ఎక్కువైపోయింది, దానివల్ల కొంచెం ఇబ్బందికరం అవుతుందని చెప్పేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కిరణ్ ప్రసాద్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.